టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీని ఓడించే దమ్ములేకే రాహుల్ గాంధీ కేరళ నుండి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కోటేసి విడుదల చేసుకోవద్దని కేటీఆర్ హితవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వెల్లువ. మంత్రి బుగ్గన సమక్షంలో పార్టీలో చేరిన 160 కుటుంబాలు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్. ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏఎస్పీ మహేష్ పిలుపు. భూ కబ్జాదారుడు రౌడీ షీటర్ షేక్ అబీద్ ను అరెస్టు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు. ఇప్పటికే అబీద్ పై 16 కేసులు ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమాల్లో భాగంగా జరిగిన రోడ్ షో సభా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ అమేథీలో బీజేపీని ఓడించే దమ్ములేక రాహుల్ గాంధీ కేరళ నుండి పోటీ చేస్తూ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కానీ తెలంగాణలో బీజేపీ దిగ్గజాలని ఓడించిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. బీజేపీని అడ్డుకునే దమ్ము కేవలం మన పార్టీకే ఉందన్నారు. 2014-2019 ఎన్నికల్లోనూ బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ఏ తప్ప ఇంకే పార్టీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చంబీపూర్ రాజు, సురభి, వాణిదేవి, దయానంద్ గుప్తా, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నా అనే ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిండా లేదా, లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిండా లేదా, లక్ష్మారెడ్డి మా గల్లీకి వచ్చిండా లేదా, మా నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు. ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు 37 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి రాలేడు, ప్రతి మనిషిని కలవలేడు. కానీ మనమే మీదేసుకోవాలి, తన్లాడాలి, కొట్లాడాలి, మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా जितने भी हमारे माइनॉरिटी भाई बहन है, आप तमाम भाइयों से बहनों से मैं एक बार सोचने के लिए मजबूर करना चाहता हूं, आपको गौर करने के लिए मैं गुजारिश करता हूं. आप 1 मिनट के लिए सोचिए, आज जो यहां पे एक डम्मी कैंडिडेट को खड़ा करके कांग्रेस पार्टी वाले, एक पटनम सुनीता महेंद्र रेड्डी बोल के, जिनका कोई ताल्लुकात नहीं है यहाँ पे, जिनका कोई वास्ता नहीं है, जिनका कोई रिश्ता नहीं है, जिनका कोई है ही नहीं यहाँ पे, उनको लाके जबरदस्ती बीजेपी को जिताने की कोशिश कर रहे हैं. ना सिर्फ मल्काजगिरी में बल्कि सिकंदराबाद में, चेवेल्ला में, बहुत जगह आज छोटे भाई रेवंत रेड्डी बड़े भाई को आभारी हो गए, इसलिए उनकी आज जीत के लिए कोशिश कर रहे हैं. आप देखिएगा 1 मिनट, सोचिए 1 मिनट, रेवंत रेड्डी जो आदमी है किसके लिए काम कर रहा है? बड़े भाई राहुल गांधी के लिए काम कर रहा, मोदी के लिए काम कर रहा. राहुल गांधी बोलता ऊपर दिल्ली में चौकीदार चोर है. चौकीदार बोलते कौन है? సెక్యూరిటీ. చౌకీదార్ అంటే ఎవలే? చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మనోడేమంటాడు ఇక్కడ ఉన్నాడు? బడే భాయ్ నరేంద్ర మోదీ హమారే బడే భాయ్. ప్రగతి సాధకుడు మంత్రి బుగ్గనకే మరల పట్టాభిషేకం చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెల్లువల వలసలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో గురువారం భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. డోన్ మండలంలో 160 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అందరం కలిసి రాబోయే మన ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెడదామంటూ మంత్రి బుగ్గన పార్టీ కండువా కప్పి వారికి ఆహ్వానం పలికారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైన్యంలా ముందుకెళ్లి ప్రభుత్వ కృషిని సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఒబలాపురం గ్రామంలో మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఆ గ్రామంలో 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి.
నెలలే అయ్యింది. మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ నామినేషన్ సందర్భంగా మంత్రి దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. ఇంకా 4 సంవత్సరాల 8 నెలల సమయం ఉంది. ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. ప్రతిపక్షానికి సహనం, ఓపిక ఉండాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. హరీష్ రావు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడడం అలవాటు అయింది. అందుకే తెలంగాణ ప్రజలు మౌనంగా కుటుంబ పాలనలు ఇంటికి పంపించారన్నారు. గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం. మేము వచ్చి 4 నెలలు అయింది. మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ప్రతిపక్షం అన్నప్పుడు సహనము, ఓపిక ఉండాలి. ప్రజలు గమనిస్తున్నారు కదా. మేము వచ్చి 4 నెలలు అవుతున్నది. ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు ఉన్నది. మేము మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకుంటాం. అంటే మీరు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోపే 100 రోజులు చేసాక ఇంకొక గ్యారెంటీ ఉన్నది కదా, ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి హరీష్ రావు ఒక సవాల్ ఇస్తారు. ఎల్లుండి నేను అసెంబ్లీ సవాల్ విసురుతూనే ఉంటాడు. 10 ఏళ్ళ నుంచి ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎంత మోసం చేసారు, కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు, ఎట్లా చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరికీ తెలిసిన విషయమేనా. మొత్తం ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి, ఆదరించాలి. ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం పాడింది. అబద్ధాలు మానుకొని యథార్థాలు, వాస్తవాలకు రావాలి. ప్రజలు గమనిస్తున్నారు. మా ప్రజల మీద నమ్మకం ఉన్నది. మేము సంక్షేమము, అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి, దేశానికి, ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము, విశ్వాసము మాకు. సురేష్ కుమార్ షెట్కర్ గారు, ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే, వాళ్ళ నాయన ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యే, ఎంపీ, కుటుంబం లైఫ్ లాంగ్ 24 గంటలు 24/7 మొత్తం అవైలబుల్ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి. 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు బీపీ పాటిల్ గుర్తుపడతారా అంటే ఎవరు గుర్తుపడతారు. ఆయనకు ఎవరని కూడా తెలియదు. ఆ వ్యక్తి జస్ట్ కండువా మార్చుకున్నాడు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు కండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ కండువా మీద వస్తున్నారు. ఆయన ఏ గ్రామము తిరగలే, ఏ ప్రాంతానికి రాలే, ఒక తీసుకురాలి. ఇదే సురేష్ షెట్కర్ గారు ఇలా నాందేడ్ రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదర్ అంతా కలిసి అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితోని ఇంత పెద్ద రోడ్ శాంక్షన్ తీసుకొచ్చినాం. రైల్వే గేట్ కామారెడ్డికి. అలాంటి ఏ దానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం. నేను మీ ద్వారా బీవీ పాటిల్కు ఛాలెంజ్ చేస్తున్నా. మీ 10 సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి. ఈ టోటల్ జహీరాబాద్ పార్లమెంట్లో మీరు. బనగానపల్లి పట్టణం ఎమ్మెల్యే కాడ్సాని రామరెడ్డి స్వగృహం నందు బనగానపల్లి పట్టణానికి చెందిన 100 మంది మహిళలు బనగానపల్లి ఎమ్మెల్యే కాడ్సాని రామరెడ్డి సతీమణి కాడ్సాని జయమ్మ కోడలు కాడ్సాని మేధశ్రీ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాడ్సాని జయమ్మ మాట్లాడుతూ బనగానపల్లి పట్టణ మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మరియు 2వసారి ఎమ్మెల్యే కాడ్సాని రామరెడ్డిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేదలకు సొంత ఎన్నికలను సాకారం చేయకుండా కోర్టుకు వెళ్లి అడ్డుపడిన వారికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు. ఈ సందర్భంగా కాడ్సాని మేధశ్రీ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా మహిళలకు అందేటట్లు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. బనగానపల్లి నియోజకవర్గం అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఈరోజు బనగానపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఎన్నిక ఒక ధర్మానికి, అధర్మానికి జరిగే ఎన్నిక. ఇది పేదవానికి, పెత్తందారికి జరిగే పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ధర్మం గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నవరత్నాలు అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ లేకుండా ధర్మం ప్రకారంగా మరి ఈరోజు ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా అన్ని పార్టీల వాళ్లకు ధర్మం ప్రకారంగా పథకాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ధర్మంగా ఓటు వేయండి అని మేము అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళో గ్రామాల్లోకి వచ్చి ఏ విధంగా ఓటు అడుగుతారు, వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడుంది? గతంలో
2014 నుంచి 2019 వరకు మరి అక్కడ ప్రభుత్వం ఉంది గతంలో. ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. ఈరోజు మేము గ్రామాలకు వెళ్తే కూడా అన్ని గ్రామాల ప్రజలు జైజేలు పలుకుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నా యొక్క గెలుపు నల్లేరు మీద నడకలాంటిది. నా గెలుపు ఎవరు ఆపలేరు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని జెండాలు అజెండాలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఏ విధంగా అయితే 175కు 175 వస్తాయో ఈ బనగానపల్లిలో కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం. తాము చదువుకుంటున్న సమయంలో విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదని ఇప్పుడు చదువుకున్న విద్యార్థుల్లో ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు. కుకట్పల్లి జోనల్ పరిధిలోని 7వ ఫేజ్లో జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కుకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్తో కలిసి కోచింగ్ క్యాంపును పరిశీలించారు. ఈ జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని చోట్ల ఈ సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. పిల్లలకు ఉపయోగపడే విధంగా వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆటలు ఎంతో తోడ్పడతాయని తెలియజేశారు. ఈ సమ్మర్ క్యాంపులు వేసవి ముగిసే వరకు కొనసాగుతుందని వెల్లడించారు. పిల్లలకు ఈ ఆటలు ఇలా కొనసాగించాలి అంటే జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ఆటల విభాగాల్లో మంచి కోచ్లు సైతం అందుబాటులో ఉన్నారని, వారిని మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు తాము ఎప్పుడు అండగా ఉంటామని కమిషనర్ తెలిపారు. మాట్లాడుతున్నది ఎండ ఎక్కువైపోయింది కదా. ఎస్ జ్యూస్ బాగుందా? జోనల్ కమిషనర్ గారి ఏసీ స్పోర్ట్స్కి ఇక్కడ వచ్చిన అదర్ కోచెస్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అందరికి కూడా నమస్కారం. సో జిహెచ్ఎంసీ మొత్తం కూడా ఈ సమ్మర్ క్యాంప్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనం చేస్తుంటాము. ఈ ఇయర్ కూడా అలాగే మన పిల్లలందరినీ ఎంగేజ్ చేసుకొని చేయడానికి నాకు ఎవరి పిల్లలు కనపడలేదండి. భారీ జనసందోహం మధ్య కొల్లూరు మండలం చిలుమూరు లంక, సుగుణలంక, ఈపూరు, చింతలంక, పెద్దలంక, పెసర్లంక గ్రామాల్లో ప్రచారం అడుగడుగున జనం నీరాజనాలు, మహిళా మనులు హారతులతో స్వాగతం పలికిన 6 గ్రామాల ప్రజలు. ఈ సందర్భంగా ఆనందబాబు గారు మాట్లాడుతూ, నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందాను. ఇప్పుడు 4వ సారి మేము ముందుకు వచ్చాను. నా మీద 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు. మీరు గమనించండి, ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టారు. నేను ఎప్పటికీ మీ వాడిని, మీ మధ్య ఉండే వ్యక్తిని. అంతా బాగుంటే 5వ సారి కూడా వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో పెన్షన్లు ఇవ్వలేక చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నారన్నారు. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ పూర్లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చేపడతాను, పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా దళిత వాళ్ళ ఉన్న మీరు మోసపోయారు. 170 మంది 80 మంది జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి రావాలి జగన్, కావాలి జగన్ అని ఎంపర్లాడారు. వాడు మొట్టమొదట అధపాతాలని తొక్కింది దళితులని. అది గుర్తించండి. ముందుగా రాజ్యాంగ పరంగా మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి ప్రభుత్వం. 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలవుతున్న పథకాలన్నీ కూడా రద్దు చేసినటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నా. విదేశీ విద్యా పథకం అంబేద్కర్ గారి డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం అని చెప్పి 600 మందిని విదేశాలకు పంపించి చదివించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాన్ని రద్దు చేసి చివరిలో పథకం పునరుద్ధరిస్తున్నానని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకాన్ని పెట్టుకున్నాడు. ఇంతకంటే సిగ్గుమాని చర్య ఇంకోటి ఉంటుందా? మన జాతికి ఇంతకంటే అవమానం ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. ఇటువంటి దళితుల్ని పూర్తిగా ద్రోహం చేసినటువంటి వ్యక్తి, దగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఎవరైతే ఎంపర్లాడు ఓట్లు వేశారో వాళ్ళు తెలుసుకోండి దయచేసి. మే నెల 11న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎవరైనా ప్రలోభాలకి గురి చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1950 డయల్ 100 సివిజిల్ యాప్లకు ఫిర్యాదు చేయాలని కేంద్ర బలగాలతో ఏర్పాటు చేసిన ఫ్లాగ్ మార్చ్లో ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ గీతే సాహెబ్ అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏఎస్పీ మహేష్ గీతే సాహెబ్ మంగపేట, కన్నాయిగూడెం కేంద్ర పోలీసు బలగాలతో వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకి గురి చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1950 డయల్ 100 సివిజిల్ యాప్ల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏటూరు నాగారం ఏఎస్పీను మహేష్ గీతే సాహెబ్ ఫ్లాగ్ మార్చ్ లో ఓటర్లకు అవగాహన కల్పించారు.
रिक्वेस्ट करता हूँ सबको, जो मीडिया पर्सन है उनको भी मैं अपील करता हूँ, जो भी गवर्नमेंट की अच्छी चीज़ें हैं रिगार्डिंग इलेक्शन वोटिंग, इसके बारे में आप लोगों में अवेयरनेस क्रिएट करिए। और लोगों को मैं यही अपील करना चाहता हूँ कि आपको जो भी गलत चीज़ें लग रही है, जैसे कोई शराब बेच रहा है, पैसे दे रहा है, कोई साड़ी वगैरह कुछ दे रहा है वोटिंग के लिए, ऐसा कोई भी चीज़ आपको अगर दिखती है तो इमीडिएटली जो नियर बाय आपका पुलिस स्टेशन है इसको बताइए, नहीं तो 900 कॉल करिए, उसको बताइए। और इसके बाद भी अगर आपको कुछ भी इंफॉर्मेशन चाहिए तो पहले पुलिस से बात करिए कि मतलब बहुत बार क्या होता है फेक न्यूज़ आती है और फेक न्यूज़ सुन के हम एक दूसरे के साथ झगड़ा करते हैं। तो फेक न्यूज़ व्हाट्सएप मैसेज फॉरवर्ड करने से पहले पुलिस से पहले उसका मतलब फैक्ट चेक करिए और उसके बाद ही आगे आप वो फॉरवर्ड करिए। अगर कोई भी पर्सन किसी गलत चीज़ में अगर हम उसको पकड़ते हैं तो कानूनी कार्रवाई उसके ऊपर होगी। तो मैं वही अगेन आपको सबको अपील करता हूँ कि आपका जो प्रीसियस वोट है उसका आपका जो हक है उसका आप वोट दे दीजिए, लेकिन कोई भी बाकी जो इलीगल एक्टिविटी है उसमें उससे बहुत दूर रहिए और पुलिस को हेल्प करिए। थैंक यू। పేదలకు డిగ్నిటీ డీసెంట్ లైఫ్ అందిస్తూ పేదరిక నిర్మూలనకి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చేసుకోవాలని దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. కార్పొరేటర్ ఆల లీలావతి ఆలశ్రీను ఆధ్వర్యంలో 42వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. మండు టెండెన్ సైతం లెక్క చేయకుండా జనసంద్రోహం ప్రచారానికి కదిలివచ్చారు. ప్రతి ఓటర్ను వాసుపల్లి అభ్యర్థిస్తూ 42వ వార్డులో రైల్వే న్యూ కాలనీ ఆర్చ్ వినాయక ఆలయం వద్ద పూజలు చేసి కదిలారు. ప్రత్యేకంగా ముస్లింలు వాసుపల్లి చేసిన సేవలు ప్లకార్డులతో ప్రదర్శిస్తూ ప్రచారం చేశారు. ముందుగా 42వ వార్డు ఆలశ్రీనితో కలిసి వార్డు ఇన్ఛార్జ్ సకల బత్తుల ప్రసాద్, వైజాగ్ పట్టం క్లబ్ పాత్రుడు డైరెక్టర్ నాగమణి, ఇతర నాయకులు వైసీపీ రంగుల భారీ గజమాలతో వాసుపల్లికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ 42వ వార్డు వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం మళ్లీ అందరం ఎక్కిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారాన్ని ఏమో చేస్తామన్నారు. ప్రతి డోర్ టు డోర్ కూడా ఇప్పటికే ఒక 3 సార్లు కంప్లీట్ చేసుకున్నాం. నేను కూడా ప్రతి డోర్కి కూడా వెళ్ళి టచ్ చేస్తా ఉన్నాము. పెద్దలు మన ఎక్స్ కార్పొరేటర్ గారు జగదీష్ గారు సీనియర్ నాయకులు అనేక గత కొద్ది నెలలుగా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తూ పేద ప్రజలకు అమ్మి మోసం చేస్తున్న భూ కబ్జాదారుడు రౌడీ షీటర్ షేక్ అబీద్ను జగద్గిరిగుడ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అబీద్పై 16 కేసులు ఉన్నట్లు గత కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉండగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు పరశురామాచారి, ప్రకాష్ ఆచార్య, మల్లికార్జున ఆచారి, ఎస్వి రమణాచారి, బాలాజీ, ధనుంజయ, శేఖరాచారి తదితరులు వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం జోనల్ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేస్తామని తెలిపారు. వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని, అనంతపురం నియోజకవర్గం గతంలో లేని విధంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు పాతూరులోని ఆచార్యులు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేయడం జరిగింది. పెద్దలు పరశురామాచారి గారు, అలాగే ప్రకాష్ ఆచారి, రమణాచారి, మల్లికార్జునాచారి, బాలాజీ, అందరూ కూడా ఇతరులు అందరూ కూడా విశ్వరామ నాయకు, ఆలయ కమిటీ వారు అందరూ కూడా దానికి వచ్చేసి ఈ రోజు కూడా చేయడం. వారు అందరినీ కూడా సాధారణ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంగా జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతోమంది నుంచి కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే
ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి, మరీ ముఖ్యంగా సంక్షేమం ఇవన్నీ కూడా చేస్తుందని చెప్పేసి, వారి భవిష్యత్తే కాదు వారి పిల్లల భవిష్యత్తును కూడా ఈ ప్రభుత్వం మాత్రమే తప్పకుండా కూడా చూసుకుంటుందని చెప్పి ఒక గొప్ప నమ్మకంతో కూడా ఈరోజు వచ్చేసి వీరందరూ కూడా చేరుతున్నారు. ఇదే కాకుండా ఈరోజు ఇంతే కాదు, ఈ ఎన్నికలైన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ రాష్ట్రంలో కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎక్కడ కానీ లేదు. ఈ మతతత్వ పార్టీతో, భారతీయ జనతా పార్టీతో ఇవన్నీ కూడా పొత్తులు ఇవన్నీ చేసుకున్న తర్వాత దానికి వచ్చేసి కూటమికే ఈరోజు స్థానం లేకోకుండా కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా అవుతారు. అందుకోసం ఇంత పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఇక్కడంతా కూడా చేరుతున్నారు ప్రతి దినం కూడా అని చెప్పేసి వాళ్ళని కూడా పూర్తిగా కూడా స్వాదాన్ని కూడా ఆహ్వానిస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి రాజేంద్రనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శశాంకకు 2వ సెట్ నామినేషన్ సమర్పించారు. ఇప్పుడు రాబోయే రోజులు మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క అంశం, దాంతోపాటు నిజంగా ఇవాళ కాంగ్రెస్ మొన్న రాహుల్ గాంధీ గారు కూడా వేదిక మీద అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో దాంట్లో ప్రతి అంశం 5 నాయ్ 25 పటాకే అని చెప్పి ప్రతి అంశం క్షుణ్ణంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దాంతో కన్విన్స్ అయ్యారు. ఒక హెల్త్ కార్డే కాకుండా అన్ని రంగాలు అన్ని విధాలుగా ముందుకు పోవాలి దేశం. ఇప్పటివరకు ఎక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఇంకెప్పుడు ముందుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీకి అందరు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా మాకు మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి కేంద్రంలో 10 ఏళ్ళు అయింది. డెఫినెట్గా మార్పు మన కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటి పార్టీ, పెద్ద కుటుంబము. నిజంగా అందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోయినారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పూర్వ వైభవం వచ్చింది. అన్ని మాకు ఎవ్వరు వచ్చినా సంతోషమే. పాత కాంగ్రెస్ నాయకులు కాకుండా పాత బీఆర్ఎస్ నుండి వచ్చినా ఏ పార్టీ నుండి వచ్చినా కూడా అందరినీ తీసుకోవాలన్నా అన్నది డిసైడ్ చేయడం జరిగింది పార్టీ. ఈరోజు నేను డాక్టర్ జి రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద 2వ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా గౌరవనీయులు, మా వికారాబాద్ DCC అధ్యక్షులు, పరిగి స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు, మా టిమ్రిస్ చైర్మన్ సోదరుడు ఫహీం భాయ్ గారు, మా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారు, మా మహేశ్వరం ఎంపీపీ సునీత అంజానాయక్ గారు సమక్షంలో ఇవాళ 2nd సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చాలా సంతోషం. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ నుండి మంచి స్పందన లభించింది. నామ నాగేశ్వరరావు తన పార్లమెంట్ నిధుల నుండి గ్రౌండ్ లో వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్, మంచినీటి పైప్ లైన్, పంపు ఏర్పాటుతో పాటు షటిల్ కోర్టులో వసతులు కల్పించారని వాకర్స్ తెలిపారు. గ్రౌండ్ ను అభివృద్ధి చేసిన నామ గారికి వాకర్స్ క్లబ్ తరపున అధ్యక్షుడు కార్పొరేటర్ బూడిగం శ్రీనివాస్ కృతజ్ఞత తెలిపారు. నామ ఇచ్చిన లక్షలాది రూపాయల నిధులతోనే గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్, వాటర్ పైప్ లైన్, పంపు, షటిల్ కోర్ట్ తదితర పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నామ కలిసి ఈ ఎన్నికల్లో తనకే కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంచి మెజారిటీతో గెలిపిస్తే అన్ని విధాల అండగా ఉండి మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలన్నారు. పార్లమెంటు సాక్షిగా ఎన్నో సమస్యలపై గొంతు వీపి పోరాడామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ గెలుపునకు కృషి చేసి పార్లమెంటుకు పంపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో 8,000 కోట్ల విలువైన జాతీయ రహదారులను తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిగం శ్రీను, కార్యదర్శి వెంకట్, 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పార్థసారథి, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ వన్యం వెంకటరమణ, భాస్కర్ రావు, ఊయూరు కోటయ్య, జక్కుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మంచి లేవని చెప్పి చాలా మంది అంటే క్యాన్సర్ బెటర్ ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా తీసుకొని సాగులు చేస్తే చాలా పంటలు కూడా ఇంటికి. మైలవరం నియోజకవర్గం ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటామని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మైలవరం పట్టణంలో ఎమ్మెల్యే కేపీ పర్యటించారు. ఆయనకు మహిళలు హారతలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం టీడీపీ మహాకూటమికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న బొగ్గులారిని వెనుక నుండి కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కారు పూర్తిగా దగ్ధమై కారు నడుపుతున్న వ్యక్తి పూర్తిగా సజీవ దహనమయ్యారు. ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద మేడ్చల్ నుండి వస్తున్న కారు వైజాగ్ నుండి పాషమైలారంలో బొగ్గును అన్లోడ్ చేసేందుకు వెళ్లే క్రమంలో ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చి ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమవడంతో పాటు కారు నడుపుతున్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. కారు నెంబర్ ప్లేట్ సగం వరకు కాలిపోవడం, వ్యక్తి పూర్తిగా దగ్ధమవడంతో ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని పటాన్చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు పూర్తిగా దగ్ధం అవడంతో పోలీసులు కారు నెంబర్ను గుర్తించి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని సీఐ ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు. మార్నింగ్ జరిగిన రోడ్ యాక్సిడెంట్లో ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ ఒకటే కారులో ఉన్నట్లుగా తెలుస్తున్నది. లారీని బయటికి లాగి చూడగా కారులో ప్రస్తుతం అయితే ఒకటే బాడీ కనిపిస్తున్నది. దాని మీద బొగ్గుబడి ఉండడం వల్ల మిగతా అది తీసిన తర్వాత పూర్తి వివరాలు ప్రాథమికంగా మాత్రం ఇప్పటివరకు డ్రైవర్ ఒకటే కారులో చనిపోయినట్టుగా తెలుస్తుంది. కారు నెంబర్ ప్లేట్ సగం మాత్రమే ఉన్నది. దాని మిగతా దాన్ని మనం వెరిఫై చేస్తున్నాం. కారు పూర్తి తగలబడిపోవడం వల్ల నెంబర్ ప్లేట్ కూడా ఈ యాక్సిడెంట్లో విరిగి పూర్తి ఎక్కపడట్లేదు. దాని ప్రకారం కూడా సీసీ కెమెరాలు వెరిఫై చేసి విచారణ బాడీ పూర్తిగా కాలిపోయిన కండిషన్లో ఉన్నది. మనిషి కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉన్నది. దాని కార్ నెంబర్ ద్వారా ఐడెంటిఫై చేసి ఫైనల్ చేసి ముత్తంగి ఓఆర్ఆర్ దిగే టోల్ ప్లాజా దగ్గరలో జరిగింది కాబట్టి అది మేడ్చల్ వైపు నుంచిగా వస్తుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. లారీ మాత్రం వైజాగ్ నుంచి పాషమైలారం ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో బొగ్గు అన్లోడ్ చేయడానికి వెళ్తున్నట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అది లారీ ఆగి ఉందా? లారీ ఆగి ఉన్నది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వచ్చి ఎట్టించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సుమారు ఎన్ని రోజుల నుంచి ఆగి సార్? ఒక 2 నిమిషాలే అయింది ఆగి. ఆగిన 2 నిమిషాలకి ఇన్సిడెంట్ అయిందని చెప్పి మనకు తెలుస్తుంది. డ్రైవరు ఉన్నాడు. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం పి కొత్తపల్లి రామన్నపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జోగులు ఘన స్వాగతం పలికిన ప్రజలు. ప్రచారంలో ఎంఎస్ఎంఈ చైర్మన్ డివివి సూర్యనారాయణరాజు, రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబు మరియు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, జెడ్పీటీసీ ఎంపీపీ, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రామన్నపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ జిన్కుల ప్రభాకర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీని ఓడించే దమ్ములేకే రాహుల్ గాంధీ కేరళ నుండి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కోటేసి వృధా చేసుకోవద్దని కేటీఆర్ హితవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వెల్లువ. మంత్రి బుగ్గన సమక్షంలో పార్టీలో చేరిన 160 కుటుంబాలు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్. ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏఎస్పీ మహేష్ పిలుపు. భూ కబ్జాదారుడు రౌడీ షీటర్ షేక్ అబీద్ ను అరెస్టు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు. ఇప్పటికే అబీద్ పై 16 కేసులు ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.